పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. మన దైనందిన జీవితంలో మనం అనేకమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొంటుంటాము. కానీ ఆ ఆటంకాలలో మనం ఒంటరి వారం కాదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనము లోతైన జలములలో దాటినప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు. అగ్ని మధ్యను నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చు అని వాక్యము సెలవిస్తున్నది. దేవుడు మనకు తోడై ఉండగా, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ఇశ్రాయేలీలు దేవుని ప్రజలుగా వారు అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నారు. మనము కూడా దేవుని విశ్వాసులముగా, ఆయన బిడ్డలముగా చాలాసార్లు మనం కూడా శ్రమల గుండా వెళుతుంటాము. అయితే ఈ యొక్క శ్రమలు, పరీక్షలు అనేవి మన జీవితంలో అనివార్యమైనవి. ఇక్కడ వాక్యంలో మనము జాగ్రత్తగా చూసినట్లయితే, ఒకవేళ నీవు జలములలో బడి దాటునప్పుడు అని మనం ఇక్కడ చూడము. ఒకవేళ అనే మాట లేదు. కానీ స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తున్నది ఏమిటంటే, నీవు జలములలో బడి దాటునప్పుడు అని ఉన్నది. అనగా ఇక్కడ దేవుని వాక్యము మనమేదో విలాసవంతమైన ఎర్రటి వాచిపై నడిచినప్పుడు నీకు తోడై ఉంటాను అని అర్థం కాదు. అలానే నీవు అతి క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు నీకు తోడై ఉంటాను అనే అర్థమును మనము ఇక్కడ చూడగలము. అలానే పరీక్షలు, శ్రమలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు మనము జలములను ఎదుర్కోవలసి ఉంటుంది, మరికొన్నిసార్లు నదులను ఎదుర్కోవలసి ఉంటుంది, ఇంకొన్నిసార్లు అగ్నిని ఎదుర్కోవలసి ఉంటుంది. జలములు ముంచివేస్తాయి, అగ్ని కాల్చివేస్తుంది. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులలో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎర్ర సముద్రంలో జలములు ఉన్నవి, కానీ దేవుడు ఆ జలములలో వారిని ముంచివేయకుండా, వారు కాలికి కూడా తడి అంటకుండా ఆరిన నేలపైన దేవుడు నడిపించిన దేవుడుగా ఉన్నాడు. అలానే అగ్ని జ్వాలలు కాల్చబడవు అన్నప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగోల జీవితమును మనం చూసినట్లయితే అగ్నిగుండము 7 అంతలుగా మార్చబడింది. 7 అంతల వేడిని అక్కడ తయారు చేశారు. అలాంటి అగ్నిగుండంలో వారి ముగ్గురిని వేయబడినప్పుడు దేవుడు వారి పక్షాన నిలబడ్డాడు. 4వ వ్యక్తిగా అగ్నిగుండంలో వారితో పాటు నడిచిన దేవుడుగా ఉన్నాడు. వారిని బయటకి రమ్మని పిలిచినప్పుడు వారి బయటకు వచ్చినప్పుడు అగ్నిగుండంలో నుండి వారి దగ్గర కనీసం కాలిన వాసన కూడా రాలేదు. అలాంటి పరిస్థితులలో అక్కడ రాజే ఆశ్చర్యపడ్డాడు. గొప్ప మహిమ దేవునికి ఆపాదించబడింది. వీరి దేవుడు గొప్ప దేవుడు అని ఆ బబులోను దేశంలో నెబుకద్నెజరు రాజు ప్రకటించేశాడు. అంటే అలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. అలానే ఇంకా దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క నిబంధనలు ఇశ్రాయేలీలు అలానే వాక్య ప్రకారం జీవించినప్పుడు, నిబంధనల ప్రకారం జీవించినప్పుడు దేవుడు వారికి దేవుడుగా ఉంటానన్నాడు. వారికి వారు కూడా ఆయనకు ప్రజలుగా ఉంటారని ఆయన నిబంధన చేసి ఉన్నారు. ఎవరు కూడా ఇశ్రాయేలు ప్రజలను నశింపజేయజాలరు. చరిత్రలో చాలా సంఘటనలు చూడగలము. వారిని ఎంతో నశింపజేయాలని అపవాది శత్రువు ఎన్నో ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు పన్నినాడు. కానీ ఎక్కడ కూడా దేవుని బిడ్డలను నాశనం చేయలేకపోయాడు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన తోడుగా ఉన్నాడు. జలముల లాంటి ఆపదలు సంభవించిన, అగ్ని లాంటి పరీక్షలు, శ్రమలు సంభవించిన దేవుడు వారికి తోడై ఉన్నారు. వారు ఎప్పుడు కూడా ఒంటరిగా విడవబడలేదు. ఎందుకంటే దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది ఏమిటంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని. అంటే నిబంధన చేసినటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు, వారి పక్షాన ఆయన వ్యాజ్యమాడిన దేవుడుగా ఉన్నాడు. అలానే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కూడా దేవుని విశ్వాసులుగా, దేవుని సంఘంగా అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి హింసలు పొందుతున్న సందర్భాలు మనం చూస్తున్నాము.
అనేక మంది మరి దైవ సేవకులు సంఘము మరి శ్రమల గుండా ప్రయాణం చేయుచున్నది. మరి దేవుని సంఘమును కూడా నాశనింపజేయాలని అపవాది ఎన్నో కుతంత్రాలు కుట్రలు పంచున్నది. కానీ అపవాది వల్ల కాదు. ఎందుకంటే దేవుడు మరి మన పక్షాన ఉన్నాడు, మనకు విరోధి లేడు. అగ్ని మధ్యను నడిచినప్పుడు దేవుడు మనకు సహాయకరంగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. మరి మనతో పాటు ఆయన కూడా నడిచే దేవుడుగా ఉన్నాడు. అలానే మనము మరి ఈ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ధైర్యంగా శ్రమల గుండా పరీక్షల గుండా వెళ్ళవలసిన వారంగా ఉన్నాము. అంతేకాని శ్రమలను చూసి మరి బాధలను చూసి కష్టాలను చూసి హింసలను చూసి మనము నీరసించబడిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. దేవుడు మా పక్షాన ఉన్నాడు, మనము భయపడనవసరం లేదనే ధైర్యంతో విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. షడ్రకు మేషకు అబేద్నోల వలె ఆ ధైర్యంతో మనం ఉండాలి. ఇశ్రాయేలీలు వెనుక శత్రువు తరుగుతున్నాడు మునుపు, మరి ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు మరి దేవుడు వారి పక్షాన నిలబడి ఎంత పెద్ద కార్యాన్ని జరిగించాడు. జలముల వాళ్ళను అంటకుండా మరి వారిని ఏ రీతిగా సురక్షితంగా మరి ఆవలికి నడిపించాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దినమున వారికి తోడైన దేవుడు, ఆ రోజుల్లో వారికి పక్షాన దేవుడు వ్యాజ్యమాడిన దేవుడు ఈ దినమున మనకు తోడై ఉంటాడు, మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మారని దేవుడు, నిన్న నేడు నిరంతరం మారని దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాలలో కూడా మరి అగ్ని లాంటి శ్రమలు రావచ్చు, జలముల లాంటి ఆపదలు రావచ్చు. మనం భయపడకూడదు, ధైర్యంతో ముందుకు సాగుదాము. ఎందుకంటే మనం ఒంటరి వారము కాదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మరి అట్టి ధైర్యము, అట్టి విశ్వాసము, మరి అట్టి పూర్ణ మనసుతో మనం సాగిపోదుం గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో అగ్ని లాంటి శ్రమలు పరీక్షలు ఒకవేళ వాళ్ళు ఎదుర్కొంటున్నట్లయితే, జలముల లాంటి ఆపదలు వాళ్ళ జీవితంలో ఉన్నట్లయితే మీరు వారికి తోడుగా ఉండి ఆ కష్టాల నుంచి, ఆపదల నుంచి, ఆ శ్రమల నుంచి వారిని తప్పించి వారికి మీరు తోడుగా ఉండి విజయ బాటలో నడిపించమని, శాంతిని సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడుగా ఉండును గాక.